హలో నేస్తాన్స్, మేము ఇచ్చట కుశలమే, మీరు అచ్చట కుశలమేనా? కమింగ్ టు అవర్ వీడియో. ఇది మా చెల్లి బర్త్డే రోజు వీడియో అండి. ఇక్కడ ఏం చేస్తున్నానా అని చూస్తున్నారా? బర్త్డేకి డెకరేషన్ స్టార్ట్ చేసి మా అన్నయ్య వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాను. వాళ్ళు బెలూన్స్ని బ్లో చేసి టై చేస్తూ ఉంటే నేను హ్యాపీ బర్త్డే రిబ్బన్ని రెడీ చేస్తున్నానండి. అది యాక్చువల్లీ అది లేదనుకొని తెప్పిద్దాం అనుకున్నాము, కానీ సండే కావడంతో షాప్స్ ఎక్కడా లేక వెళ్ళిన వాళ్ళు కూడా వెనక్కి తిరిగి వచ్చేసారు. తీరా చూస్తే వెతకపోయిన బొంత కాళ్ళకి తగిలినట్టు అది డెకరేషన్ బాస్కెట్లోనే ఉంది. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్న అతని పేరు శివాజీ అండి. పేరుకి రిలేటివ్ కాకపోయినా మాకు సొంత అన్నలాగా ఏ హెల్ప్ కావాలన్నా ముందుండి చేస్తాడు. తనకి బెలూన్ ట్విస్టింగ్ వచ్చంటండి. అందుకని మా ప్రతి బర్త్డేకి దానికి సంబంధించిన డెకర్ కానీ ఏదైనా కానీ తనే దగ్గరుండి చేస్తాడు. మనం ఒక ఐడియా చెప్తే దానికి ఎలాగ చేయొచ్చో అలాగ తనకు వచ్చిన రీతిలో ట్రై చేసి సెట్ చేస్తాడు. దానికోసం ఆ రోజు మా స్పెషల్ డే అయినా తను లీవ్ పెట్టుకొని మర్చిపోకుండా వస్తాడు. కొన్ని రోజుల ముందే మాకంటే ముందు తనే ఫోన్ చేసి పలానా రోజు ఈ పలానా స్పెషల్ డే ఉంది కదరా, నేను రానా, ఏమైనా హెల్ప్ చేయనా అని తనంతట తనే అడిగి మరీ వస్తాడు తెలుసా. ఈ రోజుల్లో ఎక్కడ దొరుకుతున్నారండి ఇంత మంచి వాళ్ళు. ఏదైనా మా అమ్మ నాన్న చేసిన పుణ్యమే మాకు ఇలాంటి వాళ్ళ రూపంలో తోడొస్తుందని చెప్పుకోవాలి. ఈ బెలూన్స్ అన్నీ నోటితో ఊదామంటే నమ్ముతారా అండి? మా సురేష్ అన్నయ్య మెషిన్స్ పాడైపోయాయని ఆ బెలూన్స్ అన్నీ నోటితోనే ఊదారు. మా చెల్లికి పిల్లలుంటే చాలండి, ఇంకా వేరే ప్రపంచం కూడా గుర్తురాదు. ఎదురింటి పిల్లల్ని, పక్కింటి పిల్లల్ని, మా రిలేటివ్స్లో పిల్లల్ని పిలిచి తన బర్త్డేని వాళ్ళతో కలిసి కేక్ కట్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంది. అందరూ బర్త్డే గర్ల్తో సందడి చేస్తుంటే మా డాడీకి మాత్రం జున్నుగాడి సందడే కనిపిస్తుంది. వాడిని చూసుకుంటూ, వాడి అల్లరి చూస్తూ, వాడి నవ్వులు చూస్తూనే ఆయన టైం స్పెండ్ చేశారు పెళ్ళేంత వరకు కూడా. నిజం చెప్పాలంటే మా డాడీకి ఇప్పుడు మాకంటే ఎక్కువ జిన్నునే ఫస్ట్ ప్రయారిటీ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారుగా అండి, నేను మా వారు గాయత్రికి కేక్ తినిపిద్దామని వచ్చాము. అక్కడ కేక్ని పెట్టడానికి ముందు వెనక్కి జరుపుతూ దాన్ని కొంచెంసేపు ఏడిపించాను. ఇక్కడ నిజం చెప్పాలంటే దానికి కేక్ పెట్టే కంటే నాకు అక్షింతలు వేయడానికే తాపత్రయం ఎక్కువగా ఉందండి. ఈ ప్రపంచం మొత్తంలో ఎవరినైనా నా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోమని అడుగుతాను అంటే అది ఓన్లీ మా చెల్లి మాత్రమే. ఇంకెవరి దగ్గర నుంచి కూడా నేను అలా ఎక్స్పెక్ట్ చేయను కూడా. అండ్ నాకెందుకో దానిలో తెలియని ఆనందం దాన్ని బ్లెస్ చేయడం. ఎంతైనా అమ్మ తర్వాత అమ్మని కదా. చూసారా అండి ఫోటో ముందు ఎంత అతి వినయం ప్రదర్శిస్తుందో. యాక్చువల్లీ నేను ఇప్పుడు దానికి అమ్మ తర్వాత అమ్మని అని అన్నాను, కానీ ఏదన్నా సందర్భం వచ్చి నేను బాధపడుతున్నా కానీ, నాకు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలన్నా కానీ మా మమ్మీ తర్వాత మమ్మీలాగా నాకు సజెషన్స్ ఇచ్చి నాకు ఒక బెస్ట్ కంపానియన్గా ప్రతి విషయంలో నాకు తోడుండేది మా చెల్లేనండి. చూస్తున్నారా, లాస్ట్కి కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకునేంత వరకు వదిలిపెట్టలేదు. చూస్తున్నారు కదండి, మా చెల్లి బర్త్డే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ మధ్య ఇలా సరదాగా సింపుల్గా జరిగిపోయింది. పిల్లల ఆటలతో అరుపులతో ఆ కొంతసేపు మా ఇల్లు పండగలా మారిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చుంటుందని ఆశిస్తున్నాము. అలాగే మీ ఆశీస్సులతో పాటు ఆశీర్వాదాలు కూడా ఎల్లప్పుడూ మా పైన ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తాయని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుకి ఇంతే నేస్తాం. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.